హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మనీ ఎర్నింగ్ యాప్ గురించి చెప్తాను. చాలా కొత్త యాప్ ఇది. రీసెంట్‌గా ఏప్రిల్ 12న లాంచ్ చేశారు. సైన్ అప్ చేసుకున్న ఫ్యూ మినిట్స్‌లోనే ఫస్ట్ పేమెంట్ తీసుకోవచ్చు. మరి 200, 500 రూపీస్ కాకుండా జస్ట్ 10 రూపీస్ ఎర్న్ చేసినా విత్‌డ్రా చేయొచ్చు. ఆ తర్వాత వర్క్ చేసి ఇంకా హండ్రెడ్స్‌లో కూడా ఎర్న్ చేయొచ్చు. ప్లే స్టోర్‌లో 4.5 రేటింగ్ ఉన్న యాప్ ఇది. మనందరికీ కంఫర్టబుల్‌గా అనిపించే గూగుల్ పే, ఫోన్ పే నుండి విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. సింపుల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తూ ఎర్న్ చేయొచ్చు. నేను మీకు లైవ్ విత్‌డ్రాల్ చూపిస్తాను. ఇప్పుడు ఈ యాప్‌లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాము. వీడియో డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ చేసిన లింక్‌ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ యాప్ నేమ్ క్యాష్ వుల్ఫ్. ఇన్‌స్టాల్‌ని క్లిక్ చేయండి. ప్లేని క్లిక్ చేయండి. అలోని క్లిక్ చేయండి. అగ్రీని క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ గూగుల్‌ని క్లిక్ చేయండి. మీ గూగుల్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీకు 3 రూపీస్ ఇన్‌స్టంట్‌గా వస్తుంది. అది ఎలాగో నేను మీకు మళ్ళీ చెప్తాను. ప్లే నౌ అని క్లిక్ చేసి ఒక పని చేయాలి. సో మీరు ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటున్నప్పుడు మీకు ఇలా వచ్చినప్పుడు మీరు ప్లే నౌ అని క్లిక్ చేసి మీరు చేయాల్సింది చేయొచ్చు. బట్ దాని గురించి నేను ఇప్పుడు చెప్పట్లేదు. యాప్‌లో ఉన్న హోమ్ పేజ్ ఇది. ఇక్కడ సూపర్ ఆఫర్స్ అని ఉంది. అది క్లిక్ చేయండి. యాక్సెప్ట్ అండ్ అలో అని ఇచ్చేయండి అండ్ ఎనేబుల్ చేయండి. మరి బ్యాక్‌కి వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు యాప్‌లోకి వచ్చేస్తున్నాను. ఆఫర్‌ని మీరు అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో నేను మీకు చెప్తాను. దీనిపైన క్లిక్ చేయండి. ప్లే ఎ గేమ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా సింపుల్‌గా ఉంటాయన్నమాట. సో 6+0 ఇక్కడ ఉన్న 6ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ని క్లిక్ చేస్తున్నాను. 0 - 7 -7 అండ్ 1 - 3 -2 ఆన్సర్. సో ఈ విధంగా మీకు 3 క్వశ్చన్స్ అడుగుతారు. క్లైమ్ అని వస్తుందన్నమాట. అది క్లిక్ చేయండి. యాడ్ 1 అయిపోయింది. పైన ఉన్న యారో మార్క్ ని క్లిక్ చేయండి. మళ్ళీ యాడ్ 2 స్టార్ట్ అయింది. సో అలా 2 యాడ్స్ అయిపోయాయి మనకి. మళ్ళీ పైన ఉన్న యారో మార్క్ ని క్లిక్ చేయండి. క్లైమ్ చేసుకున్నారనమాట. మీకు 1 అని వచ్చింది. నేను ఇందాక మళ్ళీ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అటెండ్ అయ్యాను. 30 సెకండ్స్ వీడియో యాడ్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే రాలేదు. చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది యాడ్. సో ఇప్పుడు టోటల్ గా నాకు 2 అని వచ్చేసింది. మ్యాథ్స్ క్వశ్చన్స్ మీరు అటెండ్ అవుతూ ఉండాలి. అలా చేయటం వల్ల టోటల్ గా మీకు పైన 31 అని కనిపిస్తుంది కదా, మీరు ఇన్ని పాయింట్స్ కి రీచ్ అవుతారనమాట. అలా రీచ్ అయినప్పుడు మీ దగ్గర సఫిషియంట్ బూస్ట్ ఉన్నట్టు మీనింగ్ అనమాట. సఫిషియంట్ బూస్ట్ టు క్లైమ్ ఆఫర్, ప్లీజ్ కంప్లీట్ ఇట్ ఫస్ట్ అని ఇచ్చారు. క్లైమ్ అని క్లిక్ చేద్దాము. 31 ని క్లిక్ చేయండి. యాక్చువల్‌గా 31 అని నాకు కనిపించింది. సో 31 వచ్చేదాకా నేను ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తూ వచ్చాను. ఇన్ కేస్ మీకు 20 అని 25 అన్లాక్ అని కనిపించింది అనుకోండి, సో మీరు ఆ నంబర్ వచ్చేదాకా మీరు ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తూ ఉండాలి. ఎర్న్ కాయిన్స్ ఇన్‌స్టంట్‌లీ అని ఇచ్చారనమాట. మన ఈ 2481 పైన క్లిక్ చేద్దాము. ఒక వీడియో యాడ్ కనిపిస్తుంది. దాంట్లో ఒక యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ ని మీరు ఇన్‌స్టాల్ చేసి ఒక 2 మినిట్స్ టైమ్ స్పెండ్ చేయాలి. అప్పుడు మీకు 2481 కాయిన్స్ యాడ్ అయిపోతాయన్నమాట. అండ్ ఆ యాప్ ని మీరు అట్లీస్ట్ ఒక 5 డేస్ అన్నా పెట్టుకోండి. సో దట్ మీకు ఆఫర్స్ అన్నవి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి, యాడ్ అవుతుంటాయి అని. సో ఈ యాప్ వల్ల మనకి మనీ ఎలా ఎర్న్ చేస్తామంటే, మధ్యలో యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ యాడ్ కంపెనీస్ యాప్ వాళ్ళకి కొంచెం మనీ పే చేస్తారు. దాని నుండి కొంత మనీ మనకి ఇస్తున్నారు అనమాట. వాచ్ యాడ్ ని క్లిక్ చేస్తున్నాను. యాడ్ లో నాకు ఈజీ వాకింగ్ స్టెప్ ట్రాకర్ అని కనిపిస్తుంది. మీకు కూడా ఇట్లా ఏదైనా యాడ్ కనిపించినప్పుడు అది ఏ యాప్ గురించి అయితే యాడ్ ఇస్తుందో ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఒక 2 మినిట్స్ టైం అయితే స్పెండ్ చేసి చూద్దాము. సో దాని రిలేటెడ్ పాయింట్స్ అయితే వాళ్ళు చెప్పారు కదా, 2000 సంథింగ్ పాయింట్స్ ఏవో యాడ్ అవుతాయని. యాప్ లో నేను టైం స్పెండ్ చేశాను. 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ వచ్చేసాను మన మెయిన్ యాప్ లోకి. ఇక్కడ వెరిఫై అని క్లిక్ చేస్తున్నాను. మాకు 2400 కాయిన్స్ ఆ రేంజ్ లో అయితే యాడ్ చేశారు. అండ్ స్టార్టింగ్ లో నేను మీకు 3 రూపీస్ ఇన్స్టెంట్ గా మీరు విన్ అవ్వచ్చు, ఇక్కడ ప్లే నౌ అని క్లిక్ చేసి గేమ్స్ ఆడండి అని చెప్పాను కదా. యాక్చువల్‌గా అయితే మీకు వచ్చినప్పుడు మీరైతే ప్లే నౌ అని క్లిక్ చేసి మీరు గేమ్ ఆడండి. అది ఎలా ఆడాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సెకండ్ ఆప్షన్ ఉంది గేమ్స్. దానికి వెళ్తే యాక్సెప్ట్ అని వస్తుంది. యాక్సెప్ట్ అండ్ యాక్టివేట్ అని క్లిక్ చేసి మీరు ఇక్కడికి వస్తే సో ఫైండ్ ఈజీ హిడెన్ డిఫరెన్సెస్ అని ఉంది కదా, ఇది నేను క్లిక్ చేసి చూస్తాను. 1 మినిట్ గేమ్ ఆడితే 78 పాయింట్స్ ఇస్తున్నారు. అంటే మంచిదే. మీరు ఇంకా పర్ మినిట్ కి ఎక్కువ పాయింట్స్ ఇచ్చే గేమ్స్ ని సెలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ప్లే నౌ ని క్లిక్ చేస్తున్నాను. వాళ్ళు చూపించింది నేను క్లిక్ చేస్తున్నాను. కరెక్ట్ అని చూపించింది. దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో మనకి డిఫరెన్సెస్ ఏంటంటే, అక్కడ పింక్ పాట్ ఉంది అండ్ ఇక్కడ గ్రీన్ పాట్ ఉంది అనమాట. మీరైనా కనుక్కోవచ్చు, లేకపోతే వాళ్ళ కింద హింట్ అని ఇచ్చారనమాట. సోఫా మీద ఒక
పిల్లో ఉందన్నమాట, అది ఇక్కడ లేదుగా. సో దాన్ని క్లిక్ చేస్తున్నాను. టోటల్ గా అన్ని డిఫరెన్సెస్ మనం కనిపెట్టాం. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది యాక్చువల్ గా ఈ గేమ్, అందుకే నేను డిఫరెన్సెస్ అనగానే ఇది క్లిక్ చేశాను. మిగతా అన్ని కూడా సాలిటర్ క్రాష్ అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ రొటీన్ గా ఆడుతున్నవి. చాలా పాయింట్స్ పెరిగాయి, 5000 పాయింట్స్ దాకా వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్స్ తో వాళ్ళు చెప్పిన విధంగా 3 రూపీస్ ఇన్స్టెంట్ గా విత్డ్రా చేయొచ్చు, మీ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. కావాలంటే విత్డ్రా చేసి చూడండి. విత్డ్రా ఎలా చేయాలో నేను మీకు మళ్ళీ చెప్తాను. సో చాలా యాప్స్ లో ఏంటంటే గేమ్స్ ఆడినప్పుడు అప్పుడప్పుడు సరిగ్గా మనకి పాయింట్స్ యాడ్ అవ్వవు కదా, పర్లేదు ఈ యాప్ లో మనకి గేమ్ ఆడినందుకు బాగా పాయింట్స్ అయితే యాడ్ అయ్యాయి. అండ్ గేమ్ కాబట్టి మనకు టైం తెలియకుండా కొంచెం ఫాస్ట్ అప్ గా కూడా మనం ఆడేయచ్చు. సో స్టార్టింగ్ లో అందుకే మీకు 3 రూపీస్ ఇన్స్టెంట్ గా మీరు విన్ అవ్వచ్చు ప్లే గేమ్ అని వచ్చినప్పుడు డెఫినెట్ గా అది క్లిక్ చేసి గేమ్స్ ఏవైనా ఆడి చూడండి. అండ్ వెంటనే యాడ్ అవ్వకపోతే వరి అవ్వద్దు, కాసేపు వెయిట్ చేయండి. మీరు మిగతావన్నీ చేయండి యాప్ లో, ఆ తర్వాత మీరు యాప్ ని క్లోజ్ చేసే టైంకి మీకు యాడ్ అవుతుండొచ్చు. అదర్వైజ్ మీరు మొత్తం ఏమేం చేయాలో చేసేసి నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ గా యాప్ ని ఓపెన్ చేసినప్పుడు అప్డేట్ అయ్యి ఉండొచ్చు, వెయిట్ చేయండి. సో 1 డే అలాగా, మరీ ఎక్కువ రోజులు నేను చెప్పట్లేదు, కొంచెం అయితే వెయిట్ చేయండి, మీకు యాడ్ అవుతాయి పాయింట్స్. సో నేను మీకు విత్డ్రాల్ కూడా చూపిస్తాను, కాసేపు వెయిట్ చేయండి. ఇక్కడ చాలా గేమ్స్ కనిపిస్తాయి. సో దీంట్లో 1 minute కి 165 కాయిన్స్, సో టోటల్ గా 10,000 కాయిన్స్ ఇస్తున్నారు. అండ్ ఈ గేమ్ అయితే 100 పాయింట్స్ ఇస్తున్నారు పర్ మినిట్ కి. సో దీంట్లో ఏదైనా ఒక గేమ్ ని మీరు ప్లే చేయొచ్చు. అండ్ చాలా ఉన్నాయి, అన్ని గేమ్స్ కూడా ఆడండి మీకు వీలుంటే. నేను ఈ యాప్ లో వర్క్ చేసి 45,000 పాయింట్స్ వరకు రీచ్ అయ్యాను. మీరు కూడా ఇన్ని పాయింట్స్ రీచ్ అవ్వాలని లేదు, మినిమం విత్డ్రావల్ మనకి చాలా చాలా తక్కువ ఉంటుంది, నేను మీకు చెప్తాను. వ్యాలెట్ ని క్లిక్ చేయండి, రిడీమ్ నౌ ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇండియాతో పాటు చాలా కంట్రీస్ ఉన్నాయి. సో మన కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ చూసారా, స్క్రోల్ చేసే కొద్దీ చాలానే కంట్రీస్ వస్తున్నాయి. మీరు ఏ కంట్రీని సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీ రిలేటెడ్ పేమెంట్ ఆప్షన్స్ మనకి కనిపిస్తాయి. మీరు ఏ కంట్రీ నుండి వీడియో చూస్తున్నారో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. గూగుల్ ప్లే, పేపాల్, యూపీఐ 3 మెథడ్స్ ఉన్నాయి. యూపీఐ బెస్ట్ కాబట్టి అదే సెలెక్ట్ చేస్తున్నాను. ఆరో మార్క్ ని క్లిక్ చేయండి. యూపీఐ ఐడి, మొబైల్ నంబర్, మీ ఫుల్ నేమ్ ఇచ్చేసి మీ మొబైల్లో మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చాక కంప్లీట్ చేయడానికి డన్ ఓకే అని ఏదైనా ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయకుండా మీరు బ్యాక్ కి వెళ్ళిపోతే అది మళ్ళీ కంప్లీట్ గా వెనక్కి వెళ్ళిపోతుంది, అప్పుడు మీరు మళ్ళీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సేవ్ అండ్ ప్రొసీడ్ ని క్లిక్ చేయండి. చూసారు కదా, 3 రూపీస్ మినిమం విత్డ్రావల్ ఉంది. సో స్టార్టింగ్ లో ప్లే అండ్ విన్ 3 రూపీస్ అని ఉంది కదా, సో అలా వచ్చినప్పుడు ప్లే నౌ ని క్లిక్ చేసి గేమ్ అయితే ఆడేయండి. జస్ట్ 276 కాయిన్స్ కి మీరు రీచ్ అవుతే 3 రూపీస్ వెంటనే ఇక్కడికి వచ్చి మీరు విత్డ్రా చేయొచ్చు. ఒకసారి అలా విత్డ్రా చేసి చూడండి, ట్రాన్స్ఫర్ అయ్యాక మీకు కూడా యాప్ మీద నమ్మకం కుదురుతుంది. నెక్స్ట్ టైం నుండి మళ్ళీ 10 రూపీస్, 25, 50, 100, 150, 250, 500 రూపీస్ వరకు మీరు ఎంత రీచ్ అయినా విత్డ్రా చేసుకుంటూ ఉండొచ్చు. సో 800 కాయిన్స్ మీ దగ్గర ఉంటే మీరు 10 రూపీస్ విత్డ్రా చేసుకోవచ్చు. మీకు ఎక్కువ టార్గెట్ రీచ్ అవ్వడానికి అంటే 100, 150, 500 అది కష్టంగా అనిపిస్తే మీరు ప్రతిసారి 800 కాయిన్స్ కి రీచ్ అవుతూ 10 రూపీస్ గా విత్డ్రా చేసుకుంటూ ఉండొచ్చు. ఆ విధంగా చేసినా మీరు ఒక 5 టైమ్స్ విత్డ్రా చేస్తే 10 రూపీస్ ని మీకు 50 రూపీస్ వచ్చినట్టే కదా. సో నా దగ్గర అయితే 40,000 అబౌవ్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 500 రూపీస్ ని సెలెక్ట్ చేస్తున్నాను. రిడీమ్ నౌ ని క్లిక్ చేయాలి, ఓకే అని ఇచ్చేయండి. ఇది నా బ్యాంక్ స్టేట్మెంట్. రీసెంట్ గా May 12th నే విత్డ్రా చేశాను. 500 రూపీస్ నాకు ట్రాన్స్ఫర్ అయింది ఇన్స్టెంట్ గా. మోస్ట్లీ ఇన్స్టెంట్ గానే అవుతుంది, అదర్వైజ్ ఒక 1 డే అయితే వెయిట్ చేయండి, దానిలోపు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి మీకు మెసేజ్ కూడా వస్తుంది, పేమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రాయల్ సాఫ్ట్వేర్ అని, రేజర్ పే నుండి 500 రూపీస్ అని చూస్తున్నారు కదా, కింద చూడండి క్యాష్ వుల్ఫ్ పేమెంట్ అని ఉంది 12th May. మొబైల్ కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యాక మెసేజ్ కూడా వచ్చింది, 500 హ్యాస్ బీన్ పెయిడ్, కంగ్రాట్స్ అని. ప్లే నవ్ అని క్లిక్ చేసి గేమ్ ఆడితే 3 రూపీస్ ని మీరు ఇమీడియట్ గా విన్ అవ్వచ్చు అని చెప్పాను కదా. ఆ విధంగా ఎవరైతే గేమ్స్ ఆడి పాయింట్స్ బాగా యాడ్ అయ్యాక విత్డ్రా అయితే చేసుంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే 3 రూపీస్ మీరు ట్రాన్స్ఫర్ చేసిన విషయం నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు ఇమీడియట్ గా విత్డ్రా చేశారని తెలిస్తే. ఆ తర్వాత కూడా ఒకసారి విత్డ్రా అయింది కదా అని వదిలిపెట్టకండి, ఎక్కువగా పాయింట్స్ రావడానికి ట్రై చేయండి. నేను చెప్పినట్టు 10 రూపీస్, 25 రూపీస్ లాంటి చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని మల్టిపుల్ టైమ్స్ విత్డ్రా చేయండి. టాస్క్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తున్నాను, చాలా ఉన్నాయి. సో దీంట్లో లూటబ్లీని క్లిక్ చేస్తున్నాను. సో నేను చాలా సార్లు యాప్స్ లో చూపిస్తున్నాను, మీకు కూడా బోరింగ్ గా అనిపించవచ్చు. ఈ ఫ్యామిలీ ఐలాండ్ అన్నది బాగుంటుందని నేను ఇందాక చూసాను అనమాట యాడ్స్ లో. అన్ని యాప్స్ లో ఇది కామన్ గా ఇలాంటి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టాస్క్లు. బట్ నేను చెప్పకపోతే మీకు అది ఉందన్న విషయం కూడా తెలియకపోవచ్చు, అందుకు నేను మీకు చెప్తున్నాను. సో దీంట్లో 14,000 పాయింట్స్, 1 lakh పాయింట్స్, థౌసండ్స్ నుంచి చాలా పాయింట్స్ ఇస్తున్నారు అనమాట. దీంట్లో ఏదో కొన్నిటిని మీరు ట్రై చేయండి.
సో అలా మీకు ఇంట్రెస్టింగ్ అనిపించేవి కొన్నైనా గేమ్స్ పరంగా అయినా కొన్ని ఉంటాయి కదా, అవైనా ఆడి చూడండి. సో దట్ దాని రిలేటెడ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. అంటే వీటిని మనం రొటీన్ గా చూస్తున్నాం, మనకు బోర్ ఎక్కువ ఉండొచ్చు, కానీ వీటి వల్ల మనకి యాడ్ అయ్యే పాయింట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎటు మనం ఫ్రీ ఎర్నింగ్ కోసమే చూస్తున్నాం కాబట్టి దీని మీద కొంచెం కష్టపడి ఎలాగైనా ఈ యాప్స్ ని మీరు ఇన్స్టాల్ చేసుకుని దీంట్లో గేమ్స్ ఆడడం అలాంటిది ఏదైనా చేస్తే మీకు కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. అండ్ చాలా ఉన్నాయి, వీటిల్లో అన్నిటిని ట్రై చేయండి. ఒక్కొక్కటి క్లిక్ చేస్తే దాని రిలేటెడ్ చాలా టాస్క్లు మనకి ఓపెన్ అవుతాయి అనమాట. అండ్ మనీ ఏదైనా డిపాజిట్ చేయండి ఆ పర్టికులర్ యాప్ లో, అప్పుడు ఈ యాప్ లో మనీ మేము ఇస్తాము అనే యాప్స్ అయితే మీరు టచ్ చేయదు, డిపాజిట్ యాప్స్ వద్దు. సో టాస్క్ ని మీకు నేను ఇన్స్టాల్ చేసి చూపిస్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను ఇప్పుడైతే బ్యాక్ కి వెళ్తున్నాను. సో కిందికి వెళ్తే రేటస్ అని ఉంది, అది మీరు క్లిక్ చేయండి. రేట్ నౌ అని ఉందా, అది క్లిక్ చేయండి. సో దీంట్లో నేను 5 రేటింగ్ ఇచ్చాను, పోస్ట్ చేసేయండి. పైన మీకు స్టే అప్డేటెడ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇవన్నీ మీరు ఫాలో అవటం వల్ల కూడా వాళ్ళు ఎక్స్ట్రాగా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు. జస్ట్ 1 or 2 పాయింట్స్ కాదు, ఒక్కో దాని వల్ల 50 పాయింట్స్ యాడ్ చేస్తారు. అందుకే ఫాలో అవ్వండి. ఎక్స్ప్లోర్ మోర్ యాప్స్ ఫ్రమ్ అస్ అని ఉంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను దీని మీద వీడియోస్ చేశాను. ఎంబక్స్, క్యాష్ పాండా ఇవన్నీ వీళ్ళవే అన్నమాట. సో వీళ్ళ యాప్స్ గురించి మీకు తెలుసు కదా, మ్యాథ్ ప్లస్, క్యాప్చా ఎంట్రీ, ఇంకా చాలా ఉన్నాయి, బ్రెయినీ. సో మాక్సిమం మనకు కొంచెం జెన్యున్ గానే ఉంటున్నాయి, విత్డ్రాల్స్ అవుతున్నాయి. అండ్ చాలా ఏళ్ల తరబడి కూడా ఈ యాప్స్ ని యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ ఈ కంపెనీ నుండి వచ్చినవన్నీ కూడా అలానే ఉన్నాయి. అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ ని నేను క్లిక్ చేస్తున్నాను. మీరు ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఇక్కడ క్లిక్ చేస్తే మీరు షేర్ చేయొచ్చు వాట్సాప్ లో, ఫేస్బుక్ ద్వారా, అవి మీ ఇష్టము. అండ్ మీ లింక్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీకు లైఫ్ టైం కమిషన్ వస్తుంది, ఒక 50%. అండ్ ఇక్కడ రివార్డ్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ చెప్పాను. గ్యారంటీగా ఈ గిఫ్ట్లన్నీ కూడా ఇస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ వాళ్ళు చెప్పిన పాయింట్స్ కి మీరైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తే మీకు బోరింగ్ గా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా చెప్పట్లేదు. జస్ట్ 10 ఇన్వైట్స్ కి అయితే 500 కాయిన్స్, 50 ఇన్వైట్స్ కి అయితే 3000 కాయిన్స్. అండ్ శాండిస్క్ పెన్ డ్రైవ్, మనకి పవర్ బ్యాంక్, హెడ్ ఫోన్స్, అమేజ్ ఫిట్, స్మార్ట్ వాచ్, యాపిల్ ఎయిర్ పాడ్స్, ఐఫోన్ అన్ని ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూసుకోండి. దాని రిలేటెడ్ ఎంత మందిని ఇన్వైట్ చేస్తే మీకు ఏ గిఫ్ట్ వస్తుంది అన్నది కూడా ఉంది. అండ్ సర్వీస్ అని కూడా ఉందన్నమాట. దీంట్లో నేను ఏదన్నా ఒకటి క్లిక్ చేస్తాను, బెట్ ల్యాబ్స్. సో దీంట్లో 7 minutes సర్వే మీరు ఏదైనా చూస్తే 3000 పాయింట్స్ వస్తాయి. 5 minutes సర్వే అయితే 780 పాయింట్స్. 2 minutes కి కూడా సర్వేస్ ఉన్నాయన్నమాట, 420 పాయింట్స్ ఇస్తున్నారు. సో వీటిల్లో ఏదైతే మీకు పాసిబుల్ అవుతుందో అదే మీరు చూడండి. సర్వేస్ లో మీకు క్వశ్చన్స్ అన్ని కూడా సింపుల్ గానే ఉంటాయి. సో వాటి రిలేటెడ్ పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి.